మీరు ఏదైనా ఏరియాలో ల్యాండ్ కొనాలనుకుంటే ముందుగా మీరు అక్కడ చూడాల్సింది రిజిస్ట్రేషన్ ప్రాసెస్. ల్యాండ్ కొనటం ఈజీ అనుకుంటున్నారా? కానీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లో చిన్న మిస్టేక్ జరిగినా అది పెద్ద ప్రాబ్లం గా మారచ్చు. అందుకే రిజిస్ట్రేషన్ ముందు ఈ విషయాలు తప్పక చెక్ చేసుకోండి. మొదట ప్రాపర్టీ డాక్యుమెంట్ వెరిఫై చేసుకోవాలి. సెల్లర్ పేరు, డాక్యుమెంట్ లో ఉన్న పేరు రెండు సేమ్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. ఈసీ ఇన్కమ్ రిలీజ్ సర్టిఫికేట్ క్లియర్ గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. అదే అప్పుడు వెంచర్ లో ప్లాట్ అయితే గవర్నమెంట్ అప్రూవల్ ఉందా లేదా, అది ఏ ఇయర్ లో వచ్చింది, ఎలా ఉంది అనేది చెక్ చేసుకోవాలి క్లియర్ గా. అక్కడ లోకల్ వాళ్ళతో కనుక్కొని ఏదైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఆ ల్యాండ్ ఏదైనా డిస్ప్యూట్స్ ఉన్నాయా లేదా అనేది తెలుసుకోవాలి. ల్యాండ్ డిస్ప్యూట్స్ ఉంటే ఎక్కడ డాక్యుమెంట్ లో కనిపించవు. ఇవి చెక్ చేసిన తర్వాత అడ్వాన్స్ ఇచ్చుకోవాలి. తర్వాత రిజిస్ట్రేషన్ రోజున బయరు అండ్ సెల్లరు ఇద్దరు సబ్ రిజిస్టర్ ఆఫీస్ కి వెళ్ళాలి. అక్కడ సేల్ డీడ్ వెరిఫికేషన్, బయోమెట్రిక్ వెరిఫికేషన్ అండ్ సిగ్నేచర్ ప్రాసెస్, రిజిస్ట్రేషన్ ఫీ పేమెంట్ కంప్లీట్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ ఫినిష్ అవుతుంది. చాలా మంది ప్రాపర్ వెరిఫికేషన్ లేకుండా ల్యాండ్ కొనడం వల్ల ఫ్యూచర్ లో చాలా లీగల్ ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉంటారు. కరెక్ట్ గైడెన్స్ ఉంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చాలా స్మూత్ గా అవుతుంది. ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ లో డాక్యుమెంట్ క్లారిటీ అండ్ లీగల్ వెరిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. అందుకే ట్రస్టెడ్ కన్సల్టెన్సీ ద్వారా సేఫ్ గా కంప్లీట్ అవుతుంది. సేఫ్ గా ల్యాండ్ కొనాలనుకుంటున్నారా? డిఎం లో రిజిస్ట్రేషన్ అని కామెంట్ చేయండి. రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ ఎంజే రియాలిటీస్ ని ఫాలో అవ్వండి.